Welcome to all. Today we are going to discussing about the new concept in the database management system, which is instance and schema. So we all are familiar with the previous videos on the theoretical part of the DBMS. Database management system purpose ఏంటి ఇంట్రడక్షన్ పార్ట్లో డిస్కస్ చేసాం. అలాగే వాట్ ఆర్ ది స్పెషల్ ఫీచర్స్ ఆఫ్ డేటాబేస్ డిస్కస్ చేసాం. అట్ ది సేమ్ టైం what is the traditional file management system discuss chesam, and what are the advantages over the file management system kuda discuss chesam. So if anybody not seen, please go back to the videos and refer all these videos to your friends also. And the SQL part is already we have done many videos on that. Please go back to the playlist and you can learn the SQL part. So we will continue these two playlists, one side theoretical part and second side practical part, right? So let us discuss today's topic, instance and schema. Instance ante entante, instance is nothing but it is a snapshot of database. Instance can be defined as snapshot of database at a particular moment of time, at a particular moment of time, or it is a collection of information, right? Collection of information from the database at a particular moment of time. అంటే మనం ఇన్స్టెన్స్ స్నాప్షాట్ ఆఫ్ డేటాబేస్ అంటే, సో మనం ఆల్రెడీ వీఆర్ ఫెమిలియర్ విత్ ది టేబుల్. వాట్ ఈస్ కాల్డ్ టేబుల్? సో టేబుల్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ఏ కలెక్షన్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్. రోస్ టేబుల్ ఎలా క్రియేట్ చేయాలి? డేటాబేస్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ టేబుల్స్ కాబట్టి, అంటే డేటాబేస్లో డేటా ఎలా స్టోర్ అవుతుందంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ టేబుల్స్ స్టోర్ అవుతుంది కాబట్టి, సో మనం డేటాని టేబుల్లో ఇన్సర్ట్ చేయాలి కాబట్టి, సో టేబుల్ క్రియేట్ చేయాలి. టేబుల్ క్రియేట్ చేయడానికి వీఆర్ ఆల్రెడీ డిస్కస్డ్ అబౌట్ మోర్ ఆన్ హౌ టు క్రియేట్ ఎ టేబుల్ అనేది ఎస్క్యూఎల్ డెవలపర్ పార్ట్, ప్రాక్టికల్ పార్ట్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. మీరు ఆ వీడియోస్ చూస్తే మీకు కంప్లీట్గా ఎస్క్యూఎల్ లాంగ్వేజ్ యూజ్ చేసుకొని హౌ టు క్రియేట్ ఏ టేబుల్ అనేది మనకు క్లియర్గా అర్థమవుతుంది, రైట్? సో ఈ టేబుల్ మనకు కావాలి కాబట్టి ఈ టేబుల్లో మనం డేటా వీఆర్ గోయింగ్ టు ఇన్సర్ట్ ఇన్ ది డేటా ఇన్ టు ది టేబుల్. అలాంటి టేబుల్స్ వీఆర్ గోయింగ్ టు ఎస్టాబ్లిషింగ్ మోర్ నెంబర్ ఆఫ్ టేబుల్స్ ఇన్ ది డేటాబేస్. సో ఫైనల్లీ డేటాబేస్లో మనం డేటాను స్టోర్ చేసుకొని వెన్ ఎవర్ వీ వాంట్ వీఆర్ గోయింగ్ టు రిట్రీవ్ ఇన్ ది డేటా వితౌట్ ఎనీ ప్రాబ్లం, రైట్? So that's why it is a structured database management system, and that is way of how the data is going to be managed. ఆ డేటాని మేనేజ్ చేయడానికి మనం యూజ్ చేసే డేటాబేసెస్ ఒరాకిల్ కానీ, MySQL కానీ, SQL సర్వర్ కానీ, ఇలా మెనీ నెంబర్ ఆఫ్ డేటాబేసెస్ అవైలబుల్, రైట్? సో యాజ్ ఏ యూజర్, సో యూజర్ వాంటెడ్ టు యాక్సెస్ ది డేటాబేస్. వన్స్ యూ స్టోర్ ది డేటా ఇన్ టు ది డేటాబేస్, దెన్ ఓన్లీ ఇట్ ఈస్ పాసిబుల్ టు గెట్ ద డేటా బ్యాక్. సో మనం డేటాబేస్లో డేటా స్టోర్ చేయాలి. స్టోర్ చేయకుండా డేటా రిట్రీవ్ చేసుకోవాలంటే విచ్ ఈస్ నాట్ పాసిబుల్. డేటా మనం అందులో స్టోర్ చేయాలి అంటే, సో వీ కెనాట్ ఏబుల్ టు స్టోర్ ది డేటా బ్లైండ్లీ. వీ నీడ్ టు ఫాలో ది ప్రొసీజర్ ఆర్ ఏ స్ట్రక్చర్ ఆర్ ఏ సిస్టమ్. ఆ స్ట్రక్చర్ని మనం ఏమంటామంటే, సో ఇన్ టర్మ్స్ ఆఫ్ టేబుల్, అది టేబుల్లో మనం స్టోర్ చేస్తాం కాబట్టి, టేబుల్ అనేది ఇట్ ఈస్ ఏ కలెక్షన్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్ కాబట్టి, ఆ రోస్ అండ్ కాలమ్స్ అనేది టేబుల్లో మనం ఒకసారి దిస్ ఈజ్ ఏ స్ట్రక్చర్ ఆఫ్ ది టేబుల్ కదా. ఈ స్ట్రక్చర్ ఆఫ్ ది టేబుల్లో హారిజెంటల్ ఏమంటాం అంటే రోస్ అంటాం. దీనే రోస్ అనొచ్చు, లేదా రికార్డ్ అంటాం, లేదా టపుల్ అని కూడా అంటారు. సో వీ కెన్ కాల్ ది టేబుల్ రోస్, హారిజెంటల్ దీస్ ఆర్ కాల్డ్ రోస్ ఆర్ రికార్డ్స్ ఆర్ టపుల్స్. వర్టికల్ వచ్చేసి మనం ఏమంటాం అంటే యాట్రిబ్యూట్. సో వర్టికల్ ఉన్నటువంటి వీటిని ఏమంటారంటే యాట్రిబ్యూట్ అంటాం, లేదా కాలం అంటారు, ఆర్ ఎల్స్ ఫీల్డ్ అని కూడా అంటారు, రైట్? ఎనీహౌ ఈ టేబుల్లో ఉన్నటువంటి టేబుల్ స్ట్రక్చర్ ఇది. ఈ టేబుల్ స్ట్రక్చర్లో ఉన్నటువంటి వాటిని మనం రికార్డ్స్గా స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ స్టోర్ చేయాలనుకున్నప్పుడు ఇట్ షుడ్ బి స్టోర్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రికార్డ్స్. సో వాటిని టపుల్స్ కూడా అని అంటారు, రైట్? ఎనీహౌ దిస్ ఈజ్ ఎ టేబుల్. ఇలాంటి టేబుల్ని మనం డేటా ఇన్సర్ట్ చేయాలనుకున్నప్పుడు, సో వీ హ్యావ్ ఏ డిఫరెంట్ టైప్ ఆఫ్ కమాండ్స్. సో డేటాని ఇన్సర్ట్ చేసిన తర్వాత ఎస్ఐడి, ఎస్ నేమ్, ఎస్ ఏజ్ అనుకోండి, ఇలా డేటా స్టోర్ చేసామనుకోండి 1 2 3 4 ABCD,
age 20, 21, 20, 22. So now the table is ready, or now the database is ready. So in this database or a table, ఈ టేబుల్లో ఇన్స్టెన్స్ని ఎలా డిఫైన్ చేస్తారంటే, ఇట్ ఈస్ ఏ పర్టికులర్ మూమెంట్ కలెక్షన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. నాకు ఒక ఇన్ఫర్మేషన్ కావాలి అట్ ఏ పర్టికులర్ మూమెంట్ ఆఫ్ టైం. పర్టికులర్ మూమెంట్ ఆఫ్ టైం అంటే ఫర్ ఎగ్జాంపుల్ 7 o'clock. సో వాట్ ఈస్ ది స్టేటస్ ఆఫ్ ది డేటాబేస్? అండ్ 7:10, 20, వాట్ ఈస్ ది స్టేటస్ ఆఫ్ ది డేటాబేస్? సో 7:10 చూసినప్పుడు 10 రికార్డ్స్ ఉన్నాయి, 7:20 చూసినప్పుడు 30 రికార్డ్స్ ఉన్నాయి, 7:25 చూసినప్పుడు 40 రికార్డ్స్ ఉన్నాయి. సో ఇలా అంటే టైం బేస్ చేసుకొని మనం డేటాబేస్లో అప్డేషన్, ఎన్ని నెంబర్ ఆఫ్ రికార్డ్స్ ఉన్నాయి, ఎంత డేటా ఉంది, వాట్ ఈస్ ది స్టేటస్ ఆఫ్ ది డేటాబేస్, అలా అంటే ఇన్ఫర్మేషన్ మనం పిక్ చేసుకొని అలాంటి ఇన్ఫర్మేషన్ మనం కలెక్ట్ చేసుకోవడమే కాన్సెప్ట్ని ఏమంటామంటే ఇన్స్టెన్స్ అంటాం. ఇట్ ఈస్ ఏ కలెక్షన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అట్ ఏ పర్టికులర్ మూమెంట్ ఆఫ్ టైం ఫ్రమ్ ది డేటాబేస్, రైట్? I hope you understand. So anyhow, that is called instance in the database. మనకి ప్లేస్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇలాంటి డెఫినేషన్స్ అడుగుతూ ఉంటారు. అకాడమిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనకి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్లో అడుగుతారు. అలాగే నెక్స్ట్ స్కీమా అంటే ఏంటి? స్కీమా ఇట్ ఈజ్ ఏ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. సో మనకి డేటాబేస్ డిఫైన్ చేయాలి, లేదంటే డేటాబేస్ డెవలపర్కి మనం స్కీమా ఇచ్చేస్తే హీ కెన్ ఏబుల్ టు డెవలప్ ఆర్ హీ కెన్ ఏబుల్ టు ఇంప్లిమెంట్ ది డేటాబేస్. సో ఆ డేటాబేస్ని ఇంప్లిమెంట్ చేయడానికి సో డేటాబేస్ టెర్మినాలజీ ప్రకారం నో నీడ్ టు రైట్ ది కంప్లీట్ టేబుల్. సో టేబుల్ స్ట్రక్చర్ని మనం ఎలా రాయకుండా సో వీఆర్ గోయింగ్ టు యూజ్ ఇన్ ది కాన్సెప్ట్ ఆఫ్ స్కీమా. ఈ స్కీమాని ఎలా డిఫైన్ చేస్తారంటే ఇట్ ఈజ్ ఏ ఓవరాల్ డిస్క్రిప్షన్ ఆఫ్ ది డేటాబేస్. ఓవరాల్ డిస్క్రిప్షన్ ఆఫ్ ది డేటాబేస్. సో ఓవరాల్ డిస్క్రిప్షన్ ఆఫ్ డేటాబేస్ అంటే మనం ఇది చూడంగానే మనకి కంప్లీట్ డేటాబేస్ ఏదో ఏమేమి ఉన్నాయనేది మనకు తెలిసిపోతుంది, కంప్లీట్ డిస్క్రిప్షన్ కనబడుతుంది అనమాట. సో అంటే డేటాబేస్లో ఎన్ని టేబుల్స్ ఉన్నాయి, ఏ టేబుల్స్లో ఏ ఏ యాట్రిబ్యూట్ని మనం ప్రైమరీ కీగా తీసుకున్నాం, ఏ యాట్రిబ్యూట్ని కన్స్ట్రెంట్గా మెన్షన్ చేసాం, సో మనకి ఎన్ని టైప్ ఆఫ్ టేబుల్స్ ఉన్నాయి ఈ డేటాబేస్లో అనేది క్లియర్గా మనకి స్కీమా చూసినప్పుడు మనకు తెలిసిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక టేబుల్ స్కీమా తీసుకున్నాం అనుకోండి, స్టూడెంట్ అనే టేబుల్ తీసుకున్నాం. ఈ స్టూడెంట్ టేబుల్ స్కీమాగా రాయాలనుకున్నప్పుడు SID, S name, S age, రైట్? సో మనం ఎప్పుడైతే ఇలా రాస్తామో ఇలా రాసే టైప్ని ఏమంటారంటే స్కీమా అంటారు. ఈ స్కీమాలను మనం మెన్షన్ చేసేస్తాం. సో అండర్లైన్ చేసామంటే ఇట్ ఈస్ కాల్డ్ ది ప్రైమరీ కీ అని, రైట్? అలాగే మనం డేటా టైప్ని మెన్షన్ చేస్తాం. అలాగే మనం ఏదైనా అడిషనల్ కన్స్ట్రెంట్ ఇవ్వాలనుకుంటే ఇచ్చేస్తాం. అలాగే స్టూడెంట్ ఎలా అయితే మనం స్కీమా తయారు చేసామో కోర్సు కూడా అలాగే స్కీమా తయారు చేయొచ్చు. అలాగే స్టూడెంట్ పార్టిసిపేట్ ఆర్ ఎన్రోల్డ్ ఇన్ ది కోర్స్ కాబట్టి ఎన్రోల్డ్ అనే రిలేషన్షిప్ కూడా మనం స్కీమా రాయొచ్చు. ఎనీహౌ ద స్కీమా ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఏ డిస్క్రిప్షన్ ఆఫ్ ది డేటాబేస్ ఆర్ ఏ టేబుల్. ఆ స్కీమా చూడంగానే మనకి టేబుల్ ఎలా బిల్డప్ చేయాలి, ఎలా క్రియేట్ చేయాలన్నది మనకి ఈజీగా అర్థమైపోతుంది, రైట్? ఒక సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకొని విల్ క్లోజ్ ది సెషన్. ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ స్కీమా ఇచ్చామనుకోండి, SID, ఇట్ ఈస్ ఏ ఇంట్ ప్రైమరీ కీ, అండ్ S name, ఇట్ ఈస్ ఏ var ఆఫ్ డేటా, అండ్ S age, రైట్? సో మనం ఇప్పుడు టేబుల్ క్రియేట్ చేయాలనుకోండి, క్రియేట్ టేబుల్ నేమ్ ఏంటి? స్టూడెంట్. సో స్టూడెంట్ SID షుడ్ బి టేకెన్ యాజ్ ప్రైమరీ కీ, and S name it is var of 10, and S age it can be number of 3. So now the table is created, right? So ala మనం స్కీమాని చూసి we can able to create the table or we can develop the database. ఆ స్కీమా ఆ డేటాబేస్కి సంబంధించిన కంప్లీట్ నెంబర్ ఆఫ్ రిలేషన్స్ని ఎన్ని నెంబర్ ఆఫ్ రిలేషన్స్ ఉన్నాయి, ఎన్ని నెంబర్ ఆఫ్ టేబుల్స్ అన్నది మనం డేటాబేస్ స్కీమా ఇచ్చేసిన తర్వాత వీ కెన్ ఏబుల్ టు అండర్స్టాండ్ దట్ దీస్ ఆర్ ది నెంబర్ ఆఫ్ టేబుల్స్ ఆర్ రిలేషన్స్ ఆర్ దేర్, అండ్ దీస్ ఆర్ ది ప్రైమరీ కీస్, అండ్ దీస్ ఆర్ ది కన్స్ట్రైంట్స్, అండ్ దిస్ ఈస్ ది టైప్ ఆఫ్ డేటా. బై సీయింగ్ దట్ schema, the developer can able to understand which table we need to link, and which attribute can be the key, and which attribute can be the another constraint, right? So అది ఈజీగా మనకు అర్థమైపోతుంది. దీన్ని ఇంప్లిమెంట్ చేయాలి అంటే వీ నీడ్ ది లాంగ్వేజ్ కాబట్టి SQL లాంగ్వేజ్ యూజ్ చేసుకొని సో వీఆర్ గోయింగ్ టు క్రియేటింగ్ ది టేబుల్స్, అండ్ వీఆర్ గోయింగ్ టు పెర్ఫార్మ్ ఇన్ ది
operations, that is called modifications, updations, alterations, deletions, whatever you wanted to do on the table or a database, we can able to perform by using the language SQL, right? So మనం definition of the database లో కూడా అదే చెప్పాం. So to access the data from the database, user wanted to access it. So if you want to access the database ని యాక్సెస్ చేసుకోవడం అంటే either మన డేటాని ఇన్సర్ట్ చేయడం లేదా డేటాని రిట్రీవ్ చేసుకోవడం. అలా రిట్రీవ్ చేసుకోవడానికి మనకు ఒక DBMS కావాలి, ఒక సిస్టమ్ కావాలి. కాబట్టి సో వీ మే యూజ్ ది ఒరాకిల్ ఆర్ వీ మే యూజ్ ది MySQL ఆర్ వీ మే యూజ్ ది SQL server and any number of databases which are available on the market. So anyhow the database will be developed by using the right language, and we are going to keeping whatever you wanted to keep inside the database, we are going to keeping, and it is going to be storing, and that storage can be right permanent storage. Once it is database is saved properly, everything will be stored on some particular location, that is called database, and the users, any number of users are going to sending the request to retrieve the data, or any number of transactions, ఎప్పుడైతే ట్రాన్సాక్షన్ జరుగుతూ ఉంటాయో అప్పుడు డేటాబేస్లో స్టోర్ అవుతూ ఉంటుంది డేటా, ఆ డేటాబేస్ నుంచి రిట్రీవ్ చేసుకుంటుంటాం. ఇలా ప్రాసెస్ ఎప్పుడైతే జరుగుతూ ఉంటుందో ఆ ఇన్ బిట్వీన్ దట్ ప్రాసెసింగ్ ఇన్స్టెన్స్ అంటే స్నాప్షాట్ ఆఫ్ డేటాబేస్. ఎప్పుడైతే డేటాబేస్లో నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్ జరుగుతున్నప్పుడు టైం బేస్ చేసుకున్న పర్టికులర్ మూమెంట్ ఆఫ్ టైంలో మనం డేటాని పిక్ చేసుకుంటే, కలెక్ట్ చేసుకుంటే దట్ ఈస్ కాల్డ్ ఇన్స్టెన్స్ అవుతుంది. ఆ డేటాబేస్ డిజైన్ చేయడానికి కావాల్సినటువంటి డిస్క్రిప్షన్ ఇవ్వాలనుకుంటే దట్ ఈస్ కాల్డ్ స్కీమా అవుతుంది. ఎనీహౌ దట్ ఈస్ అబౌట్ టుడేస్ సెషన్, and we'll meet in the next session with a new topic. So that's all for now. Thank you all for watching.